తమ భూములను అక్రమంగా ఆక్రమించి కబ్జా చేసిన ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ నుండి తమ రైతు భూములను ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నగరం తంగడపల్లి గ్రామంలోని ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ పేరిట జరుగుతున్నటువంటి అక్రమ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలపై కమిషనర్ కు వివరించారు. నారపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించి రైతులకు జరిగినటువంటి అన్యాయం పైన లిఖితపూర్వకంగా ఆధారాలతో పత్రాలను హెచ్ఆర్సీ కార్యాలయంలోని సమర్పించారు. తమకు న్యాయం చేయాలంటూ హెచ్ఆర్సీ చైర్మన్ షమీం అక్బర్ కు విజ్ఞప్తి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ఎపిటోమ్ సంస్థకు కేవలం 367 ఎకరాలకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ దానిని 1200 ఎకరాలకు విస్తరించి చట్టవిరుద్ధంగా భూములను ఆక్రమించిందని వారు ఆరోపించారు. పొలాలకు వెళ్లే నక్షబాటలు, కుంటలు, చెరువులు కూడా ఆక్రమించి ప్లాట్లు విక్రయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెందిన పేదల ఉపాధి భూములు, నిషేధిత భూములు కూడా ఈ వెంచర్ లో కలిపేశారన్నారు. అనుమతులు లేకుండానే రోజుల్లోనే 100 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేశారని, తాము అభ్యంతరం వ్యక్తం చేసే రాజకీయ పెద్దల మద్దతు ఉందంటూ భయపెట్టి దాడులకు పాల్పడుతున్నారని తమ ఆవేదనను వెళ్లగక్కారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులు ఈ అక్రమాల గురించి తెలిసినా ఏ చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతులపై దాడులు, బెదిరింపులపై రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ నిషేధిత భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. మెల్ల మెల్ల మేము తంగడపల్లి అనే గ్రామం నుంచి వచ్చాము. సో మాకు మ్యాటర్ ఏంటంటే, మేము ఈరోజు ఇక్కడ ఒక హ్యూమన్ రైట్స్ ఆఫీస్ దగ్గర మేము కంప్లైంట్ చేద్దామని వచ్చాము. ఎందుకనగా ఈరోజు మాకు ఎపిటోన్ అనే గ్రూప్ సంస్థ వాళ్ళు మా గ్రామంలో 350 ఎకరాలకు పర్మిషన్ ఇస్తే వాళ్ళు అక్రమంగా 1200 ఎకరాలకు కబ్జా పెట్టి ఇప్పుడు మాకు రైతుల మీద దాడులకి, దానికి దీనికి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకొని మాకు బెదిరిస్తూ మాకు చాలా అన్యాయంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఎపిటోన్ సంస్థ వాళ్ళు. సో మాకు ఈరోజు న్యాయం జరగాలని మేము హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. సో మాకు న్యాయం జరగాలని చాలా మా గ్రామస్తుల నుంచి మా గ్రామస్తులు కూడా వచ్చారు. సో మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం.